వెల్కమ్ టు శాంతి లాగ్స్. ఈరోజు గుడ్డు కాని గుడ్డుతో కర్రీ చేసుకోవచ్చు. ఇది ప్యూర్ వెజ్. దీని తయారీ విధానం చూసేద్దామా? మరి ముందుగా 3 బంగాళదుంపల్ని చెక్కు తీసుకొని బాయిల్ చేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ని కూడా నీట్గా చెక్కు తీసుకొని బాయిల్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఒక 1/2 కిలో పన్నీర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపని ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకుంటే ఫ్లఫీగా ఉండి షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇలా చక్కగా ఈ 3 బంగాళదుంపలని తురిమేసుకోవాలి. అలాగే పన్నీర్ని కూడా తురుముకోవాలి. పన్నీర్ని కూడా మొత్తం తురిమేసుకున్న తర్వాత ఈ బంగాళదుంప మిశ్రమాన్ని పన్నీర్ని 2 కలిపి బాగా చపాతీ పిండిని మదాయించినట్టు మదాయించుకోవాలి. అప్పుడే మనకి పైన షేప్ బాగా వస్తుంది. ఇలా చక్కగా చపాతీ పిండిలా కలిపేసుకొని దీన్ని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ని కూడా ఇలా తురిమేసుకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఈ పన్నీర్ మిశ్రమాన్ని తీసుకొని బాగా కలుపుకోవాలి. మనం పూజల టైంలో, నాన్ వెజ్ తిన్న టైంలో పిల్లలు గుడ్డు కావాలని మారం చేసిన, వెరైటీగా పెడదామని చూసిన ఈ గుడ్డు కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ క్యారెట్ మిశ్రమాన్ని లోపల స్టఫింగ్కి వాడదాము. అదే కోడిగుడ్లో సన్నలాగా ఇలా చిన్న చిన్న వండలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని, ఇది కొంచెం జోరుగా ఉంది, ఇందులో 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి దీన్ని బాగా చపాతీ పిండిలాగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా ఎక్కడ కూడా పొటాటో ముక్కలు కనిపించకుండా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పైపొర మిశ్రమంగా వాడుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని దీన్ని చిన్న ఉండలా చుట్టుకొని గుడ్డు పైభాగం వచ్చేలాగా ఇలా అదుముకొని ఇందులో ఈ క్యారెట్ మిశ్రమం స్టఫింగ్ చేసుకొని ఎగ్ షేప్లో చక్కగా చుట్టుకోవాలి. ఇలా చేసి పెట్టారంటే కనుక పిల్లలు నిజంగానే గుడ్డు అనుకొని తినేస్తారు. ఇది సేమ్ గుడ్డులాగే ఉందండి. ఎగ్ కర్రీ ఎలా అయితే ఉందో ఈ కర్రీ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇలా చక్కగా ఇవన్నీ కూడా ఇలా కోడిగుడ్డు షేప్లో చేసి పెట్టేయాలి. ఇలా రెడీ అయిన ఈ గుడ్లని మళ్ళీ మెత్తబడకుండా కొద్దిగా కార్న్ఫ్లోర్లో పైన ఇలా అప్లై చేయాలి. ఇలా మొత్తం అన్నీ కూడా అప్లై చేసేసి స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటే కూర మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఆయిల్లోనే పసుపు వేస్తే. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ వెజ్ ఎగ్స్ని వేసి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, గుడ్డు కానీ కోడిగుడ్డు రెడీ అయింది. దీన్ని ఇప్పుడు మనం కర్రీ చేసేసుకోవచ్చు. ఇలా చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ ఎగ్స్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. కార్తీక మాసంలో అయితే ఈ ఎగ్స్ కర్రీ రోజు చేసేయచ్చు. ఏదో ఒకలాగా వాళ్ళు తినడమే కదండి మనకు కావాలి. చక్కగా అప్పుడప్పుడు ఇలా కొత్తగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అన్నం అస్సలు వదలకుండా తినేస్తారు. ఈ గుడ్లు మొత్తం తీసేసిన తర్వాత అదే ఆయిల్లో 3 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కలిపి మూత ఉంచి 1-2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 3 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసి ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. టమాటాలు బాగా ఎర్రగా ఉన్నవి తీసుకుంటే కూర మంచి కలర్ఫుల్గా ఉంటుంది. టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు, 1.5 స్పూన్ కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి.
పసుపు మనం ఆల్రెడీ ఆయిల్లోనే వేసాం కాబట్టి పసుపు వేయని అవసరం లేదు. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇది నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే 1 కప్పు వాటర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 4 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంటుంది ఇలా వేసుకుంటే. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు దగ్గరగా ఎగరపెట్టుకోవాలి. ఇలా చక్కగా దగ్గరగా అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ అన్నిటిని వేసేసి 1 స్పూన్ నువ్వుల పౌడర్ వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా దగ్గరికి అయ్యాక వేసుకుంటేనే గుడ్లు కరిగిపోకుండా ఉంటాయి. ఇంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా గుడ్లు కర్రీ రెడీ అయింది. ఇది ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకోవడమే. చాలా బాగుంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.